1995లో ఇక్కడి పోలీస్ స్టేషన్ను మావోయిస్టులు పేల్చివేసిన చోట ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గత 5 ఏళ్లలో పోలీసులు కఠిన చర్యలు, కూంబింగ్ ఆపరేషన్లు, ఎన్కౌంటర్లతో మావోయిస్టుల ప్రభావం కనుమరుగైంది. తీర్యాని ఒకప్పుడు హింసనీడలో ఉన్న ప్రాంతం ఇప్పుడు శాంతియుత వాతావరణంతో కలకలలాడుతోంది. తీర్యాని మావోయిస్టుల ప్రభావం తగ్గిన తర్వాత ఈ ప్రాంత యువతకు ఉపయోగపడేలా పాత పోలీస్ స్టేషన్ భవనాన్ని మార్చేశామని, దీనివల్ల గిరిజన యువతతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడటంతో పాటు స్థానిక యువతకి ఉద్యోగ అవకాశాల కోసం ఉపయోగపడాలనేది తమ ముఖ్య ఉద్దేశం అంటున్నారు పోలీసులు. ఒకప్పుడు పోలీసులను చూస్తే భయపడేవాళ్లమని, ఇప్పుడు వారితో స్నేహపూర్వకంగా మమేకమవుతున్నామంటున్నారు గిరిజనులు. ఈ లైబ్రరీ కేవలం పుస్తకాల కేంద్రం మాత్రమే కాదు, యువతను సన్మార్గంలో నడిపే సామాజిక మార్పును తీసుకొచ్చే వేదికగా మారిందంటున్నారు స్థానికులు. తీర్యాని మండలంలో పోలీస్ ఆధ్వర్యంలో మొదటిసారిగా పోలీసు వారు మాకు లైబ్రరీని కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. చాలామంది ఎడ్యుకేషన్ పర్పస్లో ఎక్కడో డిస్ట్రిక్ట్స్లో, స్టేట్ లెవెల్లో కాంపిటీషన్కి చాలా సివిల్ కోర్స్కి ప్రిపేర్ అవుతున్నారు. వారందరూ ఎక్కడో అకాడమీలో జాయిన్ అయ్యి ఎంతో ఖర్చు పెడుతూ ఆ అకాడమీలో జాయిన్ అవుతూ ఆ మనీ వేస్ట్ కాకుండా మాకు పోలీస్ ఆధ్వర్యంలో, తీర్యాని మండలం పోలీస్ ఆధ్వర్యంలో మాకు ఇలాంటి లైబ్రరీ పెట్టిన ఈ తీర్యాని మండలంలో పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో లైబ్రరీ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. మాలాంటి గిరిజన యువతకు ఎంతో ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదేవిధంగా వచ్చేసరికి ఇప్పుడు బయట జరిగే కాంపిటీషన్లో ఏ కాంపిటీషన్లో తీసుకున్నా కానీ కొన్ని సౌకర్యాలు మెయిన్గా ఫెసిలిటీస్ లేకపోవడం వల్లనే, బుక్స్ కానీ ఈ లైబ్రరీ కానీ చదువుకోవడానికి సరైన వసతులు లేకపోవడం వల్లనే మాలాంటి గిరిజన యువత కానీ ఇప్పుడు ఏజెన్సీ ఏరియా అంటే అసలుకి ఏముండే, అలాంటి ఏరియాలో ఇంత మంచి లైబ్రరీ పెట్టడం నిజంగా ఐఎమ్ గ్రేట్ఫుల్. నిజంగా చాలా థ్యాంక్ యూ. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా పేరున ధన్యవాదాలు. సో ఇటీవల మా తీర్యాని మండలం పాత పోలీస్ స్టేషన్ని మేము లైబ్రరీ కింద మార్చడం, పాడవకుండా దాన్ని తిరిగి ఒక లైబ్రరీ కింద ఈ లైబ్రరీ కింద మార్చడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఊర్లో వాళ్ళు కానీ, స్టూడెంట్స్ బుక్స్ చదువుకోవడానికి, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు న్యూస్ పేపర్ చదవడానికి పోలీస్ స్టేషన్ వస్తూ ఉంటారు. సో దానివల్ల ఏదైతే పోలీసులకి ప్రజలకి మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో అది ఇంకా దగ్గర అవుతుంది, సో ఇంకా తక్కువ అవుతుంది. సో దానివల్ల ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము ఇంకా బెటర్గా తెలుసుకుంటాము అండ్ వాళ్ళకి ఇంకా దగ్గరగా అవుతాము. సో